లేదా వారికి సంబంధించినటువంటి చుట్టాలు వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వారి ఇల్లుని వారి అడ్రస్ కింద చూపించి శేర్లింగపల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఈ ఆఫీస్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు. ఇప్పటి వరకు పోనీ ఈ సంస్థ ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థకి ఇప్పటి వరకు ఏదన్నా ఎంప్లాయీస్ ఉన్నారా దీని మీద అంటే ఒక్క ఎంప్లాయీ కూడా లేడు. పోనీ దీన్ని స్థాపించినటువంటి ఇద్దరు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఎన్ఆర్ఐస్. ఆ ఇద్దరు ఎన్ఆర్ఐస్ కూడా వారి గతంలో ఇటువంటి ప్రాజెక్టులు చేసినటువంటి అనుభవం లేదు. డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ఏదైతే వారు ముందుకు వచ్చారో గతంలో వారు ఏదైనా 50 కోట్లు 100 కోట్లు 500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేసినటువంటి అనుభవం ఉందంటే అది లేదు. మరి ఏ ప్రాతిపదికన వీళ్ళకి 56 ఎకరాలు ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ముందుకు వస్తే ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఇచ్చిందో అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఒక ప్రొసీజర్, ఎందుకంటే గతంలో నేను కూడా ఇండస్ట్రీస్కి ఐటీకి మంత్రిగా పనిచేస్తా. రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా భూములు కేటాయించేటువంటి క్రమంలో ఒక సంస్థ ఏదైనా ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఒక ప్రపోజల్ పట్టుకొచ్చినప్పుడు ఆ ప్రపోజల్ని సంబంధించినటువంటి శాఖ అధికారులు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అయితే డైరెక్టర్ ఇండస్ట్రీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, లేదా మా ఏపీఐసికి ఉన్నటువంటి కమిషనరో లేకపోతే ఎండిఓ, ఏపీఐసి ఎండిఓ వీరందరూ కూడా దాని మీద వెట్టింగ్ చేసి ప్రపోజల్స్ అనేటువంటి పెడతారు. అలాగే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ, ఐటీ సెక్రటరీ కానీ లేదా అందులో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ వాళ్ళు వెట్టింగ్ చేసి వాళ్ళు ప్రపోజల్స్ ప్రభుత్వం మీద తీసుకొని వస్తారు. తరువాత ఎస్ఐపిసి అనేటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అనేటువంటి ఒక కమిటీ, డైరెక్టర్ ఇండస్ట్రీస్ దాని కన్వీనర్గా ఉంటారు, చీఫ్ సెక్రటరీ దాన్ని హెడ్ చేస్తారు. దాదాపు 10-12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆ కమిటీలో ఉంటారు. సహజంగా కమిటీలో వచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నింటినీ కూడా అందులో చర్చించి వచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నింటినీ కూడా తర్వాత స్థాయి మీటింగ్కి అంటే ఎస్ఐపిబి, స్టేట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, దీన్ని హెడ్ చేసేటువంటిది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి కింద సంబంధించినటువంటి శాఖ మంత్రులు ఒక 7-8 మంది మంత్రులు ఉంటారు కమిటీలో. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉంటారు, ఐటీ మినిస్టర్ ఉంటారు, టూరిజం ఉంటారు, రెవెన్యూ ఉంటారు. ఇలాగా ఒక 7-8 మంది మంత్రులు ఉంటారు. వారితో పాటు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా కమిటీలో ఉంటారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థ 2 నెలల క్రితం స్థాపించబడినటువంటి సంస్థకి ఈ ఎస్ఐపిసి క్లియరెన్స్ ఇచ్చింది, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఉన్నటువంటి ఎస్ఐబిబి క్లియరెన్స్ ఇచ్చింది. ఇవి 2 అయిపోయిన తర్వాత కేబినెట్ సమావేశానికి వస్తే కేబినెట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు, సంబంధించినటువంటి శాఖ మంత్రి లోకేష్ గారు వీరందరి ప్రోద్బలం లేకుండా, వీరందరి తాలూకా హస్తం లేకుండా ఇది జరిగిందా అని చెప్పి ఎవరైనా నమ్ముతారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒకవేళ మీ ఎస్ఐపిసి, ఎస్ఐపిబి, కేబినెట్ దీన్ని సమర్థిస్తే దీన్ని తక్షణమే సమాధానం చెప్పాలి. ఎందుకు సమర్థించారు, ఏ బేసిస్ మీద ఆ కంపెనీకి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్లు ఇద్దరు కూడా 2 ప్రైవేట్ కంపెనీల్లో అమెరికాలో పనిచేస్తున్నారు. మరి పనిచేస్తున్నటువంటి ఇద్దరు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి ఎలా నమ్మారు? గత అనుభవం లేకుండా ఏ రకంగా మీరు ఈ భూములు కేటాయింపు చేశారు? వీటన్నిటి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. సహజంగా ప్రభుత్వానికి వచ్చిన వెంటనే సపోజ్ మీరో నేనో ఎవరొకరు ఒక కంపెనీ పెట్టి ప్రభుత్వం దగ్గర 10 ఎకరాల భూమో 5 ఎకరాల భూమో ఎకరం భూమో అడిగినప్పుడు సహజంగా అడిగేటువంటి ప్రశ్నలు, నీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నావు, ఎప్పటిలోగా ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నావు, ఎంత పెట్టబోతున్నావు, ఇవన్నీ కూడా సహజంగా ఒక చెక్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. మరి ఇవన్నీ చెక్ చేశారా లేదా
పెదబాబు చిన్నబాబు చెప్పారని చెప్పి భూములు ఇచ్చేశారా? లేదా ఇది ఏదన్నా కొత్త స్కీమ్ ఏదన్నా మీరు ఈ రాష్ట్రంలో పెట్టుంటే అందరికీ చెప్పండి. పూర్ టు రిచ్ అనేటువంటి ఒక స్కీము మీరు ఎన్నికల ముందు చెప్పారు కదా. అంటే ఏమీ లేనివాడిని గొప్పవాడిని చేస్తానని చెప్పి మీ ఎన్నికల హామీ ఏదైతే ఉందో ఆ హామీలో భాగంగా ఇటువంటిది ఏదైనా ఉంటే అది మీకు కావాల్సిన వాళ్ళకే కాదు, అందరికీ చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పూర్ టు రిచ్ పథకం కింద ఇటువంటివి ఏమైనా ఇస్తున్నారంటే చెప్పండి. పాపం వాళ్ళు కూడా ఏదన్నా ఇటువంటి భూ కేటాయింపుల కోసం వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. లేదా మొన్న లూలు మాల్కి ఇచ్చినట్టు ఓ 1500 కోట్ల రూపాయల భూమిని మీకు ఇస్తాం, ఒక 500 కోట్ల రూపాయలు పెట్టి ఒక మాల్ కట్టండి అంటే ఎవరైనా కడతారు. 1500 కోట్ల రూపాయలు భూమి ఇచ్చినప్పుడు ఒక 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టమన్నాం అనుకో కష్టం. కానీ ఓ 1000 కోట్ల రూపాయలు భూమి ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయమంటే దారిని పోయిన ఎవడైనా చేస్తాడు. దానికి ఎక్కడో కేరళ నుంచో దుబాయ్ నుంచో లూలుని తీసుకురాక్కర్లేదు కదా. అది కూడా అత్యంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నంలో. నాకు తెలిసి బహుశా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి భూమి. రామకృష్ణ బీచ్ దగ్గర ఎకరం 100 కోట్ల రూపాయలు పైమాట. అలాంటి దగ్గర 13 ఎకరాలు ఇచ్చి ఒక 500 కోట్లు 600 కోట్ల రూపాయలు పెట్టి లూలు మాల్ కడతామని అంటే 1500 కోట్ల రూపాయలు భూమి ఇచ్చారు. 2 నెలల క్రితం స్థాపించినటువంటి కంపెనీకి 2500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి కాపులపాడులో ఇచ్చారు. మీరు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేద్దాం అన్నటువంటి ఆలోచన, లేకపోతే మీ అవినీతికి రాజధాని చేద్దాం అన్నటువంటి ఆలోచన ప్రజలకు సమాధానం చెప్పాలి. దీని మీద అనేక మంది అనేక ప్రశ్నలు వేశారు. ఈరోజు మా మాజీ ఎంపీ అయినటువంటి కేసినేని నాని గారు కూడా ఒక లేఖ రాష్ట్ర ముఖ్యమంత్రి రాశారు. వాళ్ళ తమ్ముడు ఏదో అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అన్నటువంటి అనుమానాలు మాకున్నాయి. ఈ డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్ మా తమ్ముడికి క్లాస్మేట్గా ఉన్నాడు అన్నటువంటి అనుమానాలను ఆయనకున్నటువంటి అనుమానాలను ప్రశ్నిస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక లేఖ రాశారు. ఇది వైర్ అనేటువంటి ఇందాక చెప్పినట్టు వైర్ మ్యాగజైన్ ఆ సంస్థ ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ఆర్టికల్స్, అనేకమైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి ఈ సతీష్ అబ్బూరి, తర్వాత ఈ కౌశిక్ పెందుర్తి అనే